బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ భాషలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ పండుగలు మీరు అందరూ ఆనందంగా జరుపుకోవాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఇక 11వ తారీఖు జనవరి 2026 నుండి 17వ తారీఖు జనవరి 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి సంఘంలో. స్త్రీల వల్ల పురుషులకి, పురుషుల వల్ల స్త్రీలకి బంధాలు సంబంధాలు బాగా ఏర్పడతాయి. అలాగే అనేక కొత్త విషయాల పట్ల ఆలోచన, ఆర్థిక స్థితిగతులను మార్చుకోవడము, మీ జీవితాన్ని మార్చుకునేటటువంటి నిర్ణయాలు తీసుకోవడంతో పాటుగా సోదర సోదరీమణుల నుంచి మంచి మంచి అవకాశాలు, కీలక నిర్ణయాలు, ప్రేమ అన్యోన్యతలు పెరుగుతాయి. మీలో నీతి, నిజాయితీ, నిబద్ధత పెరగడమే కాదు, సంఘ సంస్కార పనులు చేయగలుగుతారు. చేసేటటువంటి పని యందు శ్రద్ధ, చేసే పని బాగా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. స్నేహితుల ద్వారా లబ్ధి కనపడుతోంది. ఆర్థికంగా ఎదుగుతారు. మానసిక ఒత్తిడిని తగ్గించుకోగలుగుతారు. అలాగే మీలో ఉండేటటువంటి స్కిల్స్ని కానీ, మీలో ఉండేటటువంటి టాలెంట్ని కానీ ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం రాబోతోంది. అదే అందరికన్నా నేనే గొప్పవాడిని అనేటటువంటి అహంకారం కానీ, కోపతాప ఆవేశాలు కానీ తగ్గించుకోవాలి, లేకపోతే దెబ్బతింటారు. ఇక తెలివితేటలతో కూడుకున్నటువంటి ఆలోచనలు, మార్పులు లేదా నిర్ణయాలు, పెట్టుబడులు బ్రహ్మాండంగా లాభిస్తాయి. కొత్త వారితో స్నేహం చేసేటప్పుడు, లావాదేవీలు జరిపేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా చదువు పట్ల ఇష్టంతో పాటుగా వ్యాపారాల పట్ల ఇష్టం కూడా పెరుగుతుంది. అలాగే ఇష్టమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడానికి, వాహనాలు, యంత్ర పరికరాలు కొనుగోలు చేయడానికి, ఆన్లైన్ షాపింగ్లు చేయడానికి అవకాశం ఉంది. చాలా శాతం అప్పులు తీర్చడానికి, బ్యాంకు రుణాలు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు. విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. తల్లిదండ్రులకు సంబంధించినటువంటి పితృపూర్వకాస్తులు మీకు సంక్రమింపజేసే అవకాశాలు ఉన్నాయి. మీరు ఏదైతే కోరికలు తీరాలనుకుంటారో అలాంటి కోరికలు తీరతాయి. మీరు అనుకున్న లక్ష్యాలు కూడా నెరవేరుతాయని చెప్పచ్చు. విదేశాల్లో ఉన్నవారు కూడా ఆర్థికపరమైనటువంటి వృద్ధి స్థితి బ్రహ్మాండంగా కనపడుతోంది. అలాగే కుటుంబ సభ్యులకి సంబంధించినటువంటి విషయాల్లో కూడా కమ్యూనికేషన్ బాగా పెరుగుతుంది, లేదా మీ ఇద్దరి మధ్య అన్యోన్యత బాగా పెరుగుతుంది కుటుంబ సభ్యులతోటి. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలతో పాటుగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పరిస్థితి కనపడుతోందని చెప్పచ్చు. చేసేటటువంటి ప్రతి పని యందు కూడా ప్రత్యేక శ్రద్ధ, అనుకూలమైన వాతావరణమే కనపడుతోంది. ఇక వివాహం విషయంలో కూడా ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి, లేదా ప్రేమించిన వ్యక్తుల మధ్య అన్యోన్యత, వివాహపరమైనటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య కూడా సామరస్యతతో పాటుగా మానసిక ప్రశాంతత కనపడుతోంది. వ్యాపారంలోనూ, భూముల్లోనూ, గృహాల్లోనూ కూడా పెట్టుబడులు పెట్టడం, బంగారం విషయంలో కూడా పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఇక ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్లయితే మెరుగుపడుతుంది. మెంటల్ టెన్షన్లు చాలా శాతం తగ్గుతాయి. చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు. కుటుంబ సమేతంగా యాత్రలు చేయడం కానీ, విదేశాలు వెళ్ళడం కానీ ఇవన్నీ కూడా మీకు బ్రహ్మాండంగా అనుకూలిస్తాయి. అలాగే గృహ నిర్మాణ పనులు కూడా బాగా కలిసి వస్తాయి అని చెప్పచ్చు. దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చి పెట్టుబడులు పెట్టగలుగుతారు. మీ మాట తీరు తరతనే ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే క్రయ విక్రయాలలో కూడా చక్కని లాభాన్ని, లబ్ధిని కూడా పొందగలుగుతారు. శుభకార్యాలు ఆగిపోయిన ఎదురుకు వెళతాయి. ప్రేమికులకి కలిసి వచ్చే కాలంగా కనపడుతుంది. వివాహ యోగ్యత కనపడుతుంది. కలయికలు కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటే తగ్గుతాయి. విడిపోయిన భార్యాభర్తలు కూడా తిరిగి కలిసే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారపరంగా మొదట్లో కొంచెం ఇబ్బందులు ఉన్నా, కొంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మళ్ళీ పుంజుకుంటాయి వ్యాపారాలు. ప్రేమికుల మధ్య కూడా అన్యోన్యతతో పాటుగా సఖ్యత బాగా పెరుగుతుందని చెప్పచ్చు. ఇంకా విద్యార్థులకి విదేశాల్లో చదువుకునే వారికి అనుకూలతలు బాగా కనపడుతున్నాయి. ఆల్రెడీ స్వదేశంలో చదువుకునే వారందరూ కూడా విద్యాపరంగా గతంతో పోల్చుకున్నట్లయితే కనుక అద్భుతమైనటువంటి తెలివితేటలు, సామర్థ్యము, జ్ఞాపకశక్తి, అలాగే సాంకేతిక పరిజ్ఞానాలు బాగా పెరుగుతాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. మానసిక ఒత్తిడి చాలా శాతం తగ్గుతుంది. ఉద్యోగ ఎదుగుదల కనపడుతుంది. స్త్రీలకు కూడా ఇంట్లో శుభకార్యాలకు సంబంధించినటువంటి చర్చలు కనపడుతున్నాయి. నూతన సంబంధ బాంధవ్యాలను కూడా చాలా బలపడతాయని చెప్పచ్చు. మీరు అనుకున్న వ్యూహాలు అమలు చేయగలుగుతారు. వ్యాపారస్తులు వ్యాపారపరంగా కొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యాపారాన్ని పెంచుకుంటారని చెప్పచ్చు. నష్టాలు భర్తీ చేసుకోగలుగుతారు. టెక్నాలజీని పట్ల లేదా ఫ్యూచర్ని అర్థం చేసుకుని వ్యాపారాలు చేసి చాలా మంచి స్థాయిలోకి వెళ్ళగలుగుతారని చెప్పచ్చు. ఏది ఏమైనా ఒకసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా
మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలు మాపేటలో ఉండే బ్రాహ్మలు ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీలో ఎవరికైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ జాతకం పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, కుటుంబంలో కానీ, ఇంట్లో కానీ, వ్యాపారాల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, శత్రువులు పెరిగిపోవడము, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, లేకపోతే ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, భూతప్రాత పిశాచాలు, గాలులు ఏమైనా సోకే అని అనుమానాలు, పిచ్చి పిచ్చిగా ఎవరైనా బిహేవ్ చేస్తున్నాము, ఇలాంటి వాటితో ఏమైనా ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి మీకు ఈ యంత్రాలలో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు, పరిహారాలు, అలాగే హోమాలు, జపాలన్నీ కూడా నిర్వర్తింపచేసి కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటంటే కనుక ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి. For more videos like this, subscribe Big TV channel.